విశాఖ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ఒకటి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా కూడా కొనసాగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభివృద్ధిలో మరింత దూసుకుపోనుంది. విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందబోతోంది. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొన్ని నగరాలను ఎంపిక చేసుకుని నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఆర్థిక ప్రణాళికలను రచిస్తోంది. దేశంలో మొత్తం 20 నగరాలలో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా గ్రోత్ హబ్ గా 4 నగరాలను ఎంపిక చేయగా అందులో విశాఖకు చోటు కల్పించారు. ఇప్పటికే ముంబై, సూరత్, వారణాసికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేశారు. ఇప్పుడు విశాఖ నగరానికి చెందిన ముసాయిదాను సిద్ధం చేస్తున్నారు. గ్రోత్ హబ్ గా నిర్ణయించే ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం, లాజిస్టిక్స్, విద్య, పోర్టు సంబంధిత కార్యకలాపాలు, ఫార్మా, ఐటీ, పెట్రో రసాయన పరిశ్రమలు, మత్స్య సంపద సంబంధిత పరిశ్రమలు, ఇంజనీర్ గూడ్స్, రియల్ ఎస్టేట్ భవన నిర్మాణాలు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెడతారు. విశాఖ హబ్ పరిధిలో విశాఖతో పాటు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లా, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలు ఉంటాయి. ఇప్పటికే నీతి ఆయోగ్ టీం 2 సార్లు ఈ ప్రాంతాలలో సందర్శించడంతో పాటుగా అధికారులతో మాట్లాడే వివరాలను తీసుకున్నారు. ఇక్కడ ఏ రంగాల్లో అభివృద్ధి సాధ్యం, వేటి మీద దృష్టి పెట్టాలి, సమస్యలు ఎదురైతే ఎలా అధిగమించాలనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో విశాఖకు అన్ని వసతులు ఉన్నాయి. గ్రోత్ హబ్ వస్తే కేంద్రం మరింత సహకారం అందిస్తుందని, దాంతో మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని విశాఖవాసులు భావిస్తున్నారు. సీ ట్రాన్స్పోర్ట్ ఉంది, రైల్వే ట్రాన్స్పోర్ట్ ఉంది, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, బ్రహ్మాండమైంది. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా అవుతుంది అతి త్వరలో. ఈ స్మార్ట్ సిటీగా మనం ఆల్రెడీ 4th ర్యాంక్లో ఉన్నాం ఇండియాలో. అది నెంబర్ 1 అవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అది అవుతుంది కూడా వెరీ సూన్. సో ఈ నేపథ్యంలో ఈ గవర్నమెంట్ వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. విశాఖ ప్రజలందరూ వారికి రుణపడి ఉంటారు. ఎందుకంటే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇది క్యాపిటల్ కాకపోయినా ఫైనాన్షియల్ క్యాపిటల్గా డెవలప్ చేయడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి విశాఖపట్నం అనేది ఒక గ్రేట్ సిటీగా డెవలప్ అవడానికి ప్రజలు ఆకాంక్షల ప్రకారం బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని వనరుల ఆధారంగా ఆర్థిక ప్రణాళికకు ఇప్పటికే 11 రకాల అభివృద్ధి సూచికలను గుర్తించారు. వాటి ఆధారంగా కసరత్తు చేసి ఆర్థిక ప్రగతికి బాటలు వేయనున్నారు.